ఆ చదువుకోమని పోలగాలని బల్లెకి పంపిస్తే వామ్మో వామ్మో చదువు గిట్ల పక్కకి నెట్టి నీళ్ళల్లో ఆడుతున్నారేంది అనుకుంటున్నారా? ఆ ఆగుర్రా ఆగుర్రి, నేను కూడా గట్లనే అనుకున్నా ఫస్ట్. కానీ అసలు ముచ్చట తెలిసినాక భలే గమ్మత్తుగా అనిపిస్తున్నది. ఇంకెందుకు ఆలస్యం, మీరు చూసేయండి. అరే ఈ ముచ్చట చిత్రానికే చిత్రంగా ఉందల్లా. ఓసిని గిట్లా కూడా చేస్తారా అని అందరు అనుకోవట్టే. ఇది చూసిన జనాలందరూ ఇంతకు అసలు ముచ్చట ఏందంటే, ఎండాకాలం వచ్చిందంటే బడికోయే పోరగాళ్ళందరూ బడి ఎగ్గొట్టి గా చెరువు కాడికో లేకపోతే బాయి కాడికో పోయి చల్లదనానికి ఈతలు కొడతారు కానోళ్ళ. అచ్చు గట్లనే ఇగో ఈ పోరగాల్సుతో బల్లెకి రాకపోయేసరికి ఇక గా బడి సార్లు బాగా ఆలోచన చేసి గిట్లు ఉపాయం చేసిర్రంట. ఇక ముచ్చటలకు పోతే ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజు నగరంలో ఒక బల్లె ఉన్న సార్లు అందరు కలిసి కొత్త రకం ఆలోచన చేసి బడి తప్పించిన పొల్లగాళ్ళ అందరినీ ఎట్లయినా మళ్ళా బల్లెకి పట్టుకురావాలని చదువుకునే పొల్లగాల క్లాస్ రూమ్ లోనే స్విమ్మింగ్ పూల్ లెక్క ఫుల్ గా నీళ్లు నింపిర్రట. ఈ స్విమ్మింగ్ పూల్ ని చూసి బల్లెకి రాని పోరగాలు కూడా బల్లెకి ఎక్కువ అలవాటు అయ్యారట. అయితే ఇది చూసి కొంతమంది సార్లకి ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చిందని అడిగితే బడి పిల్లగాలు బడి తప్పిస్తారు ఎందుకని అడిగితే, ఈ ఎండలకు భయపడి మేము బయటికి ఇంకా బడికి వస్తలేం సార్ అని జవాబు చెప్పిర్రట. ఇది ఇన్నగా సార్లు చదువుకోమని చెప్తే గింత పని కొత్తరా మీరు అని ఇక వాళ్ళని ఎట్లనైనా ఏదో ఒక ఉపాయంతో బళ్ళకి తీసుకురావాలని ఒక 2 నీళ్ళ ట్యాంకర్లను తెప్పించి క్లాస్ రూమ్ మొత్తం నీళ్లతో నింపి గిట్లా ఈ స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేసినాం. ఇక బడికి రాకపోయిన పొల్లగాళ్ళు ఈతలు కొట్టేటందుకైనా వస్తారని అనుకున్నాం. అనుకున్నట్టే ఇప్పుడైతే పిల్లగాళ్ళు అందరు బడికి కత్తుర్రని అక్కడ చదువు చెప్పే సార్లు అంటారు. ఎంతైనా పిల్లల్ని బడికి రప్పియాలని ఈ సార్లు చేసిన ఆలోచన చాలా గ్రేట్ అంటున్నారు అందరూ.